బ్రేకింగ్ చూస్తున్నాం. మద్యం డబ్బు పంచకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రమాణం చేద్దామని 2 రోజుల క్రితం సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాను చెప్పినట్లే మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం దగ్గరకు రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో అమరవీరుల స్తూపం దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. మద్యం డబ్బు పంచకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రమాణం చేద్దామని 2 రోజుల క్రితం సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి కూడా అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నిన్న 2 గంటలు ధర్నా చేసినప్పుడు ఏమైనా గాడిదలం కాసిందా? వాళ్ళని అడిగిన పర్మిషన్ ఉందా అని? ఏం కేసు పెట్టిన వాళ్ళు? ఒకవేళ పర్మిషన్ లేకపోతే నిన్న ధర్నా చేస్తే ఏం కేసు పెట్టారు మీరు? నిన్న ఈడ 2 గంటలు ధర్నా జరిగింది. ఆ ధర్నా చేసిన వాళ్ళ మీద మీరు ఏమైనా కేసు పెట్టినా? పర్మిషన్ అడిగినా మీరు? నేను అమరవీరుల స్తూపం దర్శించుకోవడానికి వచ్చినా, ఏంది నీ ప్రాబ్లం అని అడుగుతున్నా. అవునే, ఇంతమంది వస్తే నీకేం ప్రాబ్లం? నిన్న ధర్నా చేసిండ్రు కదా, నిన్న ధర్నా చేసినప్పుడు ఏడున్నారు మీరు? నిన్న ధర్నా చేసినప్పుడు ఏడున్నారు? నిన్న ఈ అమరవీరుల స్తూపం దగ్గర జనాలు గుమిగూడి కదా, వాళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందని పోలీస్ స్టేషన్ ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర నా దగ్గర పేపర్లు వచ్చిన పేపర్ కటింగ్ మేము ఆర్ఓతో నిన్ను తీసుకుంటాం. ఆ దీనికి ఆర్ఓ అప్లై కాదు. ఎవరు చెప్పింది? పర్మిషన్ అవసరం లేదు. వీళ్ళంతా వాళ్ళంతా నాయకులు. క్యాండిడేట్ ఏం కదా, ధర్నా జరిగింది కదా. మీరు ఒకవేళ మీకు కమిషనర్ ఎదురుగా ఈ పక్కన కమిషనర్ ఆఫీస్ ఎదురుగా 2 గంటలు ధర్నా జరిగితే మీరు డీసీపీగా మీకు కనిపించదు. మీరు ఆర్ఓ పర్మిషన్ అడగదు. నేను ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఏం రైట్ ఉంది నీకు? నీకేమని ఇన్పుట్ ఉన్నది? నీకు కోసింది చేయకండి. ఎవరు చెప్పిండ్రు? ఏడుంది గుడికి నీ పర్మిషన్? ఎవరు చెప్పింది? పబ్లిక్ మీటింగ్ పెడుతున్నా పర్మిషన్ తీసుకోనికే చేస్తారు. నిన్న 2 గంటలు ధర్నా చేసినప్పుడు ఏమైనా గాడిదలం కాసిందా? వాళ్ళని అడిగిన పర్మిషన్ ఉందా అని? ఏం కేసు పెట్టిన వాళ్ళు? ఒకవేళ పర్మిషన్ లేకపోతే నిన్న ధర్నా చేస్తే ఏం కేసు పెట్టారు మీరు? నిన్న ఈడ 2 గంటలు ధర్నా జరిగింది. ఆ ధర్నా చేసిన వాళ్ళ మీద మీరు ఏమైనా కేసు పెట్టినా? పర్మిషన్ అడిగినా మీరు?
నేను అమరవీరుల స్థూపం దర్శించుకోవడానికి వచ్చిన ఏంది నీ ప్రాబ్లం అని అడుగుతున్నా. అవునే ఇంతమంది వస్తే నీకేం ప్రాబ్లం? నిన్న ధర్నా చేసిండ్రు కదా, ఏసీపీ గారు నిన్న ధర్నా చేసినప్పుడు ఏడున్నారు మీరు? నిన్న ధర్నా చేసినప్పుడు ఏడున్నారు? నిన్న ఈ అమరవీరుల స్థూపం దగ్గర జనాలు గుమిగూడి కదా, వాళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందని పోలీస్ స్టేషన్ ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర నా దగ్గర పేపర్లు వచ్చిన పేపర్ కటింగ్ చూపి మేము ఆర్ఓతో నిన్ను తీసుకుంటాం. అబ్బా దీనికి ఆర్ఓ అప్లై కాదు. ఎవరు చెప్పింది? ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రమాణం చేద్దామని 2 రోజుల క్రితం సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఇటు పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్. సుజాత, తెలంగాణలో ఎన్నికలు సమీపించగానే ప్రమాణ స్వీకారాలు అన్ని కొనసాగుతూ ఉంటాయి. మనం చూసాం గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వరద సాయం విషయంలో బీజేపీ వాళ్ళే ఆపారంటూ కూడా బీఆర్ఎస్ చేసిన ఆరోపణలకి భాగ్యలక్ష్మి మందిరికి బండి సంజయ్ వెళ్ళాడు. దాని కంటిన్యూషన్ మున్గోడు ఎలక్షన్ లో కూడా యాదగిరిగుట్ట మీదకి ప్రమాణ స్వీకారానికి వస్తారా అంటూ కూడా బండి సంజయ్ తడిబట్ట స్నానం చేసి ఒకంత ఉద్రేకించే పరిస్థితి చేశారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎన్నికలు ఈ జనరల్ ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో సిరిసిల్లలో డబ్బులు కానీ మద్యం కానీ పంచకుండా ఓట్లు అడుగుతాను, ఇంత అభివృద్ధి చేసిన తర్వాత ఈ పంచడం ఏంటి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కొత్తగా రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. అక్టోబర్ 17వ తేదీ ఏదైతే ఉందో తాను అమరవీరుల స్థూపం వద్దకు వస్తాను, సో బీఆర్ఎస్ నేతలు రెడీగా ఉండాలి, తన ఇచ్చినటువంటి సవాల్ను స్వీకరించడానికి రెడీగా ఉండాలంటూ కూడా ఆయన చెప్పారు. ఎన్నికల్లో మేము డబ్బులు మద్యం మేము పంపిణీ చేయమంటూ కూడా చేశారు. పోలీసులు అయితే ఇక్కడికి రేవంత్ రెడ్డి రావడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసుల మధ్య కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెనుగులాట అయితే కొనసాగింది. సో ఈ పెనుగులాట అయితే కొనసాగింది. ఇక్కడికైతే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరు రాలేదు. ఎన్నికల్లో మేము డబ్బులు పంచం, మద్యం పోయాం అంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళు చేశారు. మేము ప్రమాణ స్వీకారం పడి బీఆర్ఎస్ వాళ్ళు తోక ముడిచారంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని అక్కడ గన్ పార్క్ వద్ద అరెస్ట్ అయితే చేశారు. సుజాత, జగన్ రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడికి తరలించే అవకాశం ఉందంటారు? ఎస్, సాధారణంగా ఏదైనా ధర్నా గానీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు అయితే ఇట్లాంటి విషయంలో అరెస్టులు కామన్గా కొనసాగుతాయి. రేవంత్ రెడ్డిని అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి గన్ పార్క్ వద్ద ఈ ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితుల్లో కొద్దిగా దూరంలో ఉండే పోలీస్ స్టేషన్ కి ఎక్కడైనా బోయిన్పల్లి గానీ, ఓల్డ్ సిటీలో ఉండే చంద్రయాన్ గుట్ట గానీ, చత్రినాక గానీ లేదా గోషా మహల్ స్టేషన్ గానీ తరలించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కాస్త దూరం వెళ్తే అక్కడ క్యాడర్ అంతా కూడా రేవంత్ రెడ్డితో వెంట వెళ్తుంది. ఇక్కడ ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందో, ఇక్కడ భద్రతా సమస్య ఉందో, సో గన్ పార్క్ వద్ద అక్కడ క్లియర్ అవుతుందనేసి కొంచెం అరెస్ట్ చేసిన తర్వాత దూరం అయితే తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు అనేది కూడా క్లారిటీ లేదు. సో కాస్త దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. సో ఎందుకంటే ఇక్కడ దీనికి నియర్ బై ఉన్న ప్లేస్ అయితే మళ్ళీ గుమి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి జనరల్ గా పోలీసులు అంటే దూరంగా ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సుజాత, రైట్, థ్యాంక్ యూ జగన్. కమిషనర్ ఎదురుగా ఈ పక్కన కమిషనర్ ఆఫీస్ ఎదురుగా 2 గంటలు ధర్నా జరిగితే మీరు డీసీపీగా మీకు కనిపించదు. మీరు ఆర్ఓ పర్మిషన్ అడగరు.